శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 23 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే పంచమి తిథి సాయంకాలం 6 గంటల 40 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత షష్ఠి తిథి వచ్చింది. కృత్తికా నక్షత్రం రాత్రి 8 గంటల 50 నిమిషాల వరకు ఉంది. సోమవారం కృత్తికా నక్షత్రంతో కలిసి వస్తే స్థిర యోగం ఉంటుంది. ఇది మిశ్రమ ఫలితాలను కలిగిస్తుంది. అంటే కొంత అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొంత ప్రతికూల ఫలితాలు ఇస్తుంది. పూర్తిగా అనుకూల ఫలితాలు రావాలంటే బయటికి వెళ్ళేటప్పుడు 2 పాల చుక్కలు నోట్లో వేసుకోవటం, అద్దంలో మీ ప్రతిబింబం చూసుకోవటం చేసి పని మీద బయటికి వెళ్ళండి. అప్పుడు ఇక్కడ స్థిర యోగం ఉన్నప్పటికీ ప్రతికూల ఫలితాలు ఏవీ లేకుండా ద్వాదశ రాశుల వాళ్ళు ప్రయాణాల్లో, పనుల్లో పూర్తిగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు వృషభ రాశిలో, శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. ఇది ప్రేమ వ్యవహారాలు విజయవంతం చేసుకోవటానికి చేసే ప్రయత్నాలకు బాగా అనుకూలిస్తుంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు మంచి హైక్ కోసం చేసే ప్రయత్నాలకు ఇది అనుకూలిస్తుంది. తల్లితరపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా చంద్రుడి వృషభ క్షేత్రస్థితి అద్భుతంగా యోగిస్తుంది. అలాగే కృత్తికా నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు మీనంలో, గురువింట్లో, మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారులతో కీలకమైన చర్చలు చేయడానికి బలం ఉంది. అలాగే తండ్రి వైపు బంధువులతో ఉన్న విభేదాలు తొలగింపజేసుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా రవి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా కృత్తికా నక్షత్రం ఉంది కాబట్టి హోమాలు చేయించుకోవటానికి మంచిది, సర్జరీలు చేయించుకోవటానికి మంచిది. కృత్తికా ఉన్న రోజు ఆపరేషన్ చేయించుకుంటే 100% విజయవంతం అవుతుంది. అలాగే కోర్టు వ్యవహారాలకు కూడా కృత్తికా మంచిది. కోర్టు పరంగా లాయర్లను కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి ఈ నక్షత్రం మంచిది. గ్యాంబ్లింగ్లో పెట్టుబడులు పెట్టడానికి మంచిది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, ఆన్లైన్ ట్రేడింగ్, బిట్ కాయిన్, ఇలా గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి లాభం పొందడానికి చేసే ప్రయత్నాలకు కృత్తికా చాలా మంచి నక్షత్రం. అనారోగ్యాలు ఉన్న వాళ్ళు అనారోగ్యాలు పోగొట్టుకోవటానికి చేసే ప్రత్యేకమైన స్నానాలకు, దానాలకు కూడా కృత్తికా మంచిది. అలాగే శివదీక్ష తీసుకోవటానికి కృత్తికా చాలా మంచి నక్షత్రం. అందులోనూ కృత్తికా నక్షత్రం సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఎవరైనా శివదీక్ష తీసుకుంటే కనుక బ్రహ్మాండమైన శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే మౌనవ్రతానికి కృత్తికా మంచిది. సోమవారంతో కూడిన కృత్తికా మౌనవ్రతం చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. వీలైనంతసేపు మౌనవ్రతం చేసుకోండి. గురువు గారి దగ్గర మంత్రోపదేశం తీసుకోవటానికి కూడా కృత్తికా చాలా మంచి నక్షత్రం. అదేవిధంగా బోరింగ్ పనులకు కూడా, మీ ఇంట్లో బోరింగ్ వేయించుకోవటానికి కూడా కృత్తికా మంచిది. అగ్ని సంబంధమైనటువంటి పనులు అంటే ఇటుక బట్టీలకు నిప్పంటించడం, ఇలాంటి పనులు చేయటానికి కూడా కృత్తికా అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులు ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగమైన, వ్యాపారమైన చేస్తున్న వృత్తిలో తప్పనిసరిగా ధనలాభాన్ని పొందగలుగుతారు. అలాగే కొత్త విషయాలను గురించి కీలకమైన చర్చలు చేసి మంచి ప్రయోజనాలు మేషరాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగమైన, వ్యాపారమైన చేస్తున్న వృత్తిలో మంచి ధనలాభం పొందుతారు. అలాగే కొత్త కొత్త వస్తువులను కొనుగోలు చేయడానికి చేసే ప్రయత్నాలు కూడా వృషభ రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు ధనప్రాప్తి యోగం బాగా ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే కార్యసిద్ధి ఏర్పడుతుంది. మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ప్రతి పనిని మిథున్ రాశి వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు చేస్తున్న పనుల్లో కొన్ని వ్యతిరేక భావనలు ఎదురవుతాయి. అటువంటప్పుడు మనస్సును స్థిరచిత్తంతో ఉంచుకొని తప్పనిసరిగా మీ పనులు మీరు చేసుకునే ప్రయత్నం చేయండి. ఎదుటి వాళ్ళ వ్యతిరేకతల గురించి ఈరోజు కర్కాటక రాశి వాళ్ళు అస్సలు పట్టించుకోకండి. మళ్ళీ వాళ్ళే అంతిమంగా మిమ్మల్ని మెచ్చుకునే అవకాశాలు కూడా ఈరోజు ఉన్నాయి. అలాగే ఈరోజు ప్రధానంగా సామాన్యమైన లాభాలు ఉన్నాయి. అద్భుతమైన లాభం లేకపోయినా కూడా ఎంతో కొంత లాభం అయితే పొందగలుగుతారు. కొంతమంది మీ కీర్తి ప్రతిష్టలకు, గౌరవ మర్యాదలకు భంగం కలిగించాలని చూస్తారు. అలాంటి వ్యక్తులకి కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు సాధ్యమైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దేశ సంచారం చేస్తారు. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు.
అలాగే అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి సింహరాశి వాళ్ళ ఆరోగ్యపరంగా ఈరోజు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం కన్యా రాశి వాళ్ళకి అవసరం. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ప్రయోజనాలు పొందే యోగం కూడా ఉంది. కొన్ని సమస్యలు వెంటాడినప్పటికీ మీ సమయస్ఫూర్తితో ఆ సమస్యల నుంచి కన్యా రాశి వాళ్ళు సులభంగా బయటపడగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం ఉన్నప్పటికీ కూడా కొన్ని చోట్ల ధనహాని కూడా జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త. అందుకే తులారాశి వాళ్ళు ధనం ఖర్చు పెట్టేటప్పుడు ఈరోజు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేసే ప్రయత్నం చేయాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా రుణ బాధల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. శారీరకంగా మానసికంగా సంతోషాన్ని పొందగలుగుతారు. చేస్తున్న పనిలో ఉత్సాహం పెరిగేటటువంటి సూచనలు వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహంలో కొన్ని సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. అటువంటప్పుడు ఆ సమస్యలను తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ఈరోజు ధనుసు రాశి వాళ్ళకి రుణ బాధల వల్ల కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. వాటిని కూడా సమయస్ఫూర్తితో పరిష్కరించుకునే ప్రయత్నం చేసినట్లయితే అనుకూల ఫలితాలు లభిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ధార్మిక చింతన పెరుగుతుంది. దేవాలయ సందర్శనం చేస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే మకర రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారం చేసే వాళ్ళకి కొద్దిగా అప్పులు పెరిగే సూచనలోనే అప్పుల విషయంలో ఒక ప్రణాళికతో ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మకర రాశి వ్యాపారస్తులకు ఈరోజు చాలా అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు భోజన సౌఖ్యం ఉంటుంది. బ్రహ్మాండమైన రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరించే యోగం ఎక్కువగా ఉంది. విశేషమైనటువంటి ఆరోగ్యం చేకూరుతుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. కార్యసిద్ధి అనేది తప్పనిసరిగా లభిస్తుంది. ధనవృద్ధి ఏర్పడే సూచనలు కూడా కుంభరాశి వాళ్ళకి ఈరోజు చాలా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు తీర్థయాత్రలకు వెళ్ళాలనే కోరిక నెరవేరుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనాలు ప్రారంభిస్తారు. ధనవృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. బ్రహ్మాండమైన కార్యసిద్ధి ఈరోజు మీనరాశి వాళ్ళకు లభిస్తుంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకు 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి లక్ష్మీ పంచమి, 2 నాగపంచమి. లక్ష్మీ పంచమి అంటే శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారం భూలోకానికి వచ్చిన రోజు లక్ష్మీ పంచమి కాబట్టి ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః అనే మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదువుకొని బయటికి వెళితే లక్ష్మీ పంచమి సందర్భంగా లక్ష్మీ కటాక్షం 12 రాశుల వాళ్ళకి సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే ఈరోజు నాగపంచమి కాబట్టి ఓం నవనాగదేవతాయే నమో నమః అనే మంత్రాన్ని కూడా 21 సార్లు లేదా 11 సార్లు చదువుకొని వెళితే పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో పురోభివృద్ధి కలుగుతుంది. కాబట్టి లక్ష్మీ పంచమి నాగపంచమి సందర్భంగా ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః అనే మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు, అలాగే ఓం నవనాగదేవతాయే నమో నమః అనే మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదవండి. చేస్తున్న వృత్తిలో మంచి పురోభివృద్ధిని అందిపుచ్చుకోండి. అలాగే ప్రధానంగా సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి మంచిది. నూతన ఆభరణాలు ధరించడానికి మంచిది. వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించుకోవడానికి మంచిది. తెలుపు వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా చంద్రహోర చాలా మంచిది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే యోగాన్ని బట్టి ప్రయాణం చేయవచ్చో చేయకూడదో, ఒకవేళ ప్రయాణం చేస్తే ఎలాంటి పరిహారం చేసుకుని ప్రయాణం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? 12 రాశుల వాళ్ళు ప్రతిరోజు సంపూర్ణంగా రాశి ఫలితాల గురించి తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.